వర్షాలు కురుస్తున్నాయి. నిన్న 2 గంటల పాటు కొద్దిసేపు విరామం ఇచ్చినప్పటికి కూడా నిన్న రాత్రి నుంచి మరోసారి వరుణుడు విజృంభిస్తున్నాడు. దీంతో వివిధ లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. అదేవిధంగా ప్రధాన రహదారులు సైతం మోకాల్లో నీరు నిలిచడంతో స్థానికులు అలాగే వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. మరో 2-3 రోజుల పాటు ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. విజయవాడలోని సింగనగర్, మౌలాపురం, 1 టౌన్ వంటి ప్రాంతాల్లో డ్రైనేజీ పనులు జరగడంతో చాలా చోట్ల ఈ వర్షపు నీరు నిలిచి ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా చిట్టినగర్లో కొండరాళ్ళు కూడా విరిగిపడడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. బాలుడు మృతి చెందడం జరిగింది. కారణంగా రోడ్డు సగం వరకు మొత్తం పనిముట్లు ఏర్పాటు చేయడంతో ఇరుకు రోడ్లో వస్తున్న బైక్పై వస్తున్న యువకుడిని బస్సు ఢీకొనడంతో ఈ ఘటన జరిగింది. మరోవైపు విజయవాడ ప్రకాశం బ్యారేజీ కూడా మొత్తం వర్షపు నీరు సమృద్ధిగా చేరడంతో మొత్తం 12 అడుగుల నీటి మట్టం స్థాయి దాటి ప్రకటించడంతో నిన్న కొన్ని గేట్లు ఎత్తివేసి మొత్తం నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. అయితే ఈరోజు ఉదయానికి 4 గేట్లు మూసివేసి కేవలం 2 గేట్ల ద్వారానే ఈ వర్షపు నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. మొత్తం ప్రకాశం బ్యారేజీ ఎగువ ప్రాంతంలో ఖమ్మం జిల్లా అలాగే నందిగామ, జగ్గయ్యపేట ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కొట్టడంతో మునేరు, వైరా వంటి నదులు ఉప్పొంగడంతో ఆ వర్షపు నీరు అంతా వచ్చి ప్రకాశం బ్యారేజీ చేరుతుంది. దీంతో ఈ బ్యారేజీ వద్ద మొత్తం జలకళ ఉట్టిపడుతుంది. దీంతో ఈ వర్షపు నీరు ప్రకాశం బ్యారేజీ వద్ద గేట్లు తీసివేసిన సన్నివేశాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ ప్రకాశం బ్యారేజీ ఎగువ ప్రాంతాల్లో విస్తారంగా కురుస్తున్నప్పుడు కూడా శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు మాత్రం ఇంకా నీరు చేరాల్సి ఉంది. ప్రస్తుతానికైతే కృష్ణా జిల్లా ప్రకాశం బ్యారేజీ ఎగువ ప్రాంతంలో ఉన్న పశ్చిమ కృష్ణాలో కురుస్తున్న వర్షం కారణంగానే ఈ ప్రకాశం బ్యారేజీకి పెద్ద సంఖ్యలో వరద నీరు వచ్చి చేరుతుందని, ఈ వచ్చిన వరద నీటిని 12 అడుగుల స్థాయి మించి ప్రవహిస్తున్న వరద నీటిని మొత్తాన్ని కిందకు విడుదల చేస్తున్నామని, అదేవిధంగా కాళ్ళలో కూడా పూర్తిగా మూసివేసి వర్షపు నీటి ద్వారా వచ్చే నీటినే ఈ కాళ్ళకు విడుదల చేస్తున్నామని చెప్పి ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రకటిస్తున్నారు. మరో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచిస్తున్నారు. ప్రభుత్వం కూడా అవసరమైన చర్యలు కూడా చేపట్టింది. ఈ వర్షాకాలంలో వివిధ రకాల అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఇతర ఉన్నతాధికారులు సమీక్షలు కూడా నిర్వహించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ వర్షపు నీరు నిల్వ లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా పట్టణ నగరాల్లో కూడా పటిష్టమైన చర్యలు తీసుకోవడంతో పాటు ముఖ్యంగా శానిటేషన్ ఎక్కడ ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. వర్షాకాలం సమయంలోనే వివిధ అంటురోగాలు ప్రబలి అనేక మంది ఆసుపత్రులు పాలైన ఘటనలు ఉన్న నేపథ్యంలో ఈసారి పూర్తిగా అటువంటి వాటికి ఆస్కారం లేకుండా పక్కా వ్యూహంతో ఏర్పాట్లు చేస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అత్యవసరంగా సమావేశం నిర్వహించి టెలికాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు పలు సూచనలు కూడా చేశారు. ఇటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలు అలాగే పశ్చిమ గోదావరి ఈ మొత్తం 4 జిల్లాల్లో కూడా ఈ వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది. అలాగే ఈ డ్రైనేజీ పనులు, అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ కూడా అవసరమైతే కొన్ని రోజులు పనులు పూర్తిగా నిలిపివేసి ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచిస్తున్నారు. మరో 2 రోజుల పాటు ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ 2 రోజులు కూడా వచ్చిన నీటిని పరిణామాన్ని బట్టి కిందకు విడుదల చేసే అవకాశం ఉందని చెప్పి ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు. భాస్కర్తో వరప్రసాద్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ.